హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే ఇప్పుడు మదర్నే వాళ్ళ ఇంటికి వచ్చాము. సో యాక్చువల్లీ మన యూసఫ్గూడలో ఒక వర్క్ ఉంటే అటు వచ్చామన్నమాట. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. సరే ఇటు వర్క్ ఉంది, ఈరోజు అటు వస్తున్నాం అన్నయ్య, ఉంటారా అని అంటే ఉంటామన్నారు. అన్నయ్య వాళ్ళు కూడా అంటే నిన్న చెప్పాము వస్తున్నారా లేదా అని. ఇప్పటికి మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేశారు, స్టార్ట్ అయ్యారా లేదా, అసలు వస్తున్నారా లేదా, మీకు వర్క్ ఉందా లేదా అని ఎన్నిసార్లు కాల్ చేశారంటే అన్నిసార్లు కాల్ చేశారండి. సో ఇప్పుడైతే మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాము. కంటిన్యూగా వర్క్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్రా. ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేసరికి అందుకే అర్థమైంది ఇప్పుడు మీకు. మేము ఎందుకు రాము ఒక్కరోజు ఒక పూట దానికి అంటే ఒక టైమ్ లో వచ్చుంటే అయిపోతుంది. అది ఎర్లీ మార్నింగ్ కానీ కొంచెం లేట్ నైట్ గా అట్లా స్టార్ట్ అయితే బెటర్ గానీ అసలు డే టైం కానీ. మీకు బాజా భజంత్రీలు తగ్గినట్టుంది, చుట్టూ చుట్టూ పళ్ళు బాజా భజంత్రీలు. అవునా? అవుతుంది బాజా భజంత్రీలు చుట్టూ. అవును, సౌండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఇప్పుడే కొంచెం మేమే వస్తూ ఆపాం. ఆపండి వీడియో తీసుకోవాలని. ఏం సంగతులు? ఎప్పటి నుంచి అండి, నిన్నటి నుంచి అడుగుతున్నారు. అసలు చాలా రోజుల నుంచి మీరు రారా మా ఇంటికి, హాలిడేస్ అప్పుడు రాకుండా వాళ్ళని రమ్మని చెప్పాం కదా. సో అప్పుడు వచ్చారనమాట. అప్పటి నుంచి కొంచెం మనసు అంతా బాగాలేదు, పుట్టింటికి రా చెల్లి. అనమాట. కొంచెం వర్క్ లో బిజీగా ఉన్నారు. అసలు నైట్ అసలు పొద్దున ఇంకా వద్దులే అబ్బా, చెప్పే అబ్బా ఈరోజు కష్టంగా పోవడం మనకి. అప్పుడు మళ్ళీ అంటేనే ఉండేది అండి. సరే ఏంటంటే పొద్దున్నే ఫోన్ చేయించినప్పుడు పిల్లలు వెళ్ళిన యాక్చువల్ గా సునీత రానున్నది కదా, అంటే పిల్లలు వచ్చేసరికి ఉండాలనే అది అని. సో ఆ వంక పెట్టుకుని క్యాన్సిల్ చేద్దాం అనుకుంది. అందుకే ఫోన్ చేయమన్నాడు. లేదు ఇంకా అన్నయ్య అన్నారు, అసలు ఇన్ని సార్లు అడుగుతున్నారు, ఖచ్చితంగా వెళ్ళేసి వద్దాం ఒకసారి. తర్వాత కావాలంటే మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఒక రోజు సాటర్డే సండే హాలిడేస్ ఉన్నప్పుడు జస్ట్ బాకీ ఉన్నా నేను. అవును, ఇప్పుడు పోయినామని తెలిస్తే అసలు వీడియో చూస్తే మమ్మల్ని ఇంకేం లేదు తీసుకురాకుండా తీసుకొచ్చారు వీళ్ళు. ఇంకా ఇద్దరు ఎగ్గొడతా అంటారు, మళ్ళీ ఇక్కడ ఇద్దరు ఎగ్గొట్టాలి. మరి వాళ్ళు కూడా ఉండాలి కదా. సో వదిన అయితే అసలు భక్తి పరవశంలో మునిగి తేలుతూ ఉన్నారనమాట. పూజలు పునస్కారాలు ఎంత బాగా చేస్తున్నారు, హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగుంది ఈ రోజు వీడియో కూడా, మంచిగా చేశారు. చూసాను అక్కడ మధు గారు కూడా చూడు, తెల్లబొట్టు ఎర్రబొట్టు విభూతి అన్ని. ఏంటంటే అందరూ బాగుండాలి కొంచెం. అంతే, ఇంట్లో కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ గా ఉన్నప్పుడు అట్లా ప్రశాంతంగా పూజ చేసుకుంటే మంచిది. ఇంకా గుడికి వెళ్ళి వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. వీలైన పక్షంలో గుడికి వెళ్తే ఇంకా అసలు చేంజెస్ కనిపిస్తున్నాయా మీకు? మీరే రెడీ అవుతారు, మీరు రెడీ అవ్వద్దా? యాక్చువల్ గా మాకే అంత టైం మీకు రెడీ కావడానికి టైం అంతా ఇచ్చేస్తాం మేము. ఇప్పటికి 11 కల్లా వస్తా ఉంటే 11 కల్లా తీసుకుపోతాను. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు కానీ. అవునవును, ఆ విషయంలో వెయిట్ చేయండి నీకోసం. నేను ఇంతసేపు వచ్చినాక చేసుకోలే అబ్బా, వచ్చినాక చేసుకోలే తీసి చేతిలో ఎక్కడ పడి ఇప్పటి నుంచి వచ్చేటప్పుడు వీడియో తీసి స్టార్ట్ చేయండి మార్నింగ్. ఓకే, అదే రెడీ ఏదో టైం చూపించు, టైం చూసి నేను రెడీ అయిపోయినా. ఎవరు ఎక్కువ టైం కాదురా అట్లా చేస్తే కాదురా. ఫోన్లు వస్తాయి, ఫోన్ చూసుకోవాలి, ఆ బిజినెస్ అన్ని చూసుకోవాలి, రెడీ అవ్వాలి. మీరే అంటారు, మీరే కవర్ చేసుకుంటారు, మళ్ళీ మీరే చెప్తారు. కాదు ఉమా, నెక్స్ట్ టైం ఏం చేద్దాం అంటే వాళ్ళు చెప్పినట్టే చేయమనరా, దొరికిపోతారు. డెఫినెట్ గా మీరు అన్నందుకన్నా నెక్స్ట్ టైం అండి ఎటైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈసారి వీడియో తీసి పెట్టుకుంటాను. నేను రెడీ అయి కూర్చున్న దగ్గర నుంచి వీడియో తీస్తాను. మా రేణు ఎప్పుడు ఫాస్ట్ గా రెడీ అవుతుంది అంటే ఎవరి ఊరికి పోయేది ఉంటే, లేకపోతే ఏదైనా ఫంక్షన్ లో పోయేది ఉంటే, ఇంకా వేరే వాటికంటే సరే ఈ రోజైనా నేను
రెడీ అయిన తర్వాత షార్ట్ వీడియోస్ తీసిన, అవి కూడా అప్లోడ్ చేసిన, ఇంట్లో కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుని వచ్చిన. లేడీస్ షాపింగ్ అన్నా ఫాస్ట్ వస్తారు, ఫాస్ట్ రెడీ అవుతారు. ఇంకేం కావాలి? ఫంక్షన్స్ అంటే ఫాస్ట్ గా రెడీ అవుతారు. ఎక్కడికి వెళ్తాము అంటే మేము తీసుకెళ్లే కాడికి లేట్ అవుతారు. రెస్టారెంట్ కి ఫాస్ట్ గా వస్తారు. జోక్స్ పాట లేడీస్ ఎప్పటికైనా అంటే ఇంట్లో వర్క్స్ అన్ని ఉంటాయి కాబట్టి అన్ని చూసుకొని రావాలి కాబట్టి సో కొంచెం టైం అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఫాస్ట్ గా రెడీ అవుతుంది. నాకంటే ఫాస్ట్ కాదు కానీ ఫాస్ట్ గా మాక్సిమం అందరితో పోతుంది ఫాస్ట్ గా రెడీ అవుతుంది. అవును వాష్రూమ్ కి పోతే ఎవరు ఎంతసేపు తీసుకుంటారు తెలుసు మాకు. వాష్రూమ్ నేను ఎవరికైనా చెప్తాను నా పెళ్ళని కానుంచి. వదిన చూడండి వాళ్ళ అన్నయ్య కోసం అందుకే చికెన్ ఫ్రై చేసిండ్రు, పచ్చి పులుసు, ఇంకా పోపేయాల, కొబ్బరి పచ్చడి చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని వెరైటీస్ చేస్తున్నారు అన్నమాట. మా పల్లె వంట ఉమా వదిన, ఉమక్క అందరికి ఉమక్కే, ఎవరో ఒకరు వదినా అన్నయ్య అంటారు కానీ లేకపోతే ఉమక్క మధుబావ. ఎట్లుంది? ఓకేనా ఇప్పుడు నీకు? అంత సెట్ బాలేదు, మనసు బాగాలేదు, కొంచెం ఓకే. ఇంకా వర్క్ లో కొంచెం అటు ఇటు అయిపోతుంది. మన పని మనం చేసుకుంటూ పోతా ఉంటే అంతే. ఇంకా ఎవరు ఫోన్ తింటానా? ఇప్పుడు వచ్చారని అడుగుతుంది. అందరికి నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ? వీళ్ళు చెప్పిన టైం కంటే చాలా లేట్ గా వచ్చారు. ఆబ్వియస్లీ 1 month దాటింది. అప్పుడు రమ్మన్నా చందనే వాళ్ళు వచ్చినప్పుడు, చందనే వాళ్ళ హాలిడేస్ అప్పుడు చందనే వాళ్ళు వచ్చినప్పుడు ఆ రోజు రండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రావాలి, మీరే రావాలి ప్లాన్ చేంజ్ చేసినావు. అవును. సో అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే లంచ్ అయితే చేసేస్తున్నానండి. మా కోసం చికెన్ కర్రీ మంచిగా నువ్వు రాలే కదా, తీసుకురాకుండా చికెన్, పచ్చి పులుసు, కొబ్బరి చట్నీ అన్ని చేయించి మీ అమ్మ వాళ్ళు మీ నాన్న ఇద్దరు తింటారు కానీ మీకు చేయకుండా మిస్ రాకుండా వచ్చారు. వీడియో చూసి అడగాలి, నువ్వు గొడవ పడాలి. అయిపోయింది. ఇంకా అసలే ఫైర్ బ్రాండ్, ఇంకా దానికి తగ్గట్టుగా మీరు అన్ని పుల్లలు చెప్పిన జస్ట్ లేదా తీసుకురామంటే ఏం వద్దని వాళ్ళు స్కూల్కి వెళ్తారు వాళ్ళు ఎందుకని చెప్పి అన్నారు వీళ్ళు. నేనైతే లేదు, సంబంధం లేదు. నేను కూడా అనలేదు. అంటే నేనేమన్నా అంటే దీవెన వాళ్ళని ఉంచుతారంటే ఉంచము అని అన్నారు. ఉంచినప్పుడు ఎట్లా మరి? చెప్పలేదు వాళ్ళు జాడ్ బ్యాచ్ కదా. ఏం లేదు. నెక్స్ట్ టైం డెఫినెట్ గా మళ్ళీ ఒక రోజు హాలిడే చూసుకొని తీసుకొని వస్తాం. చేసు నువ్వేం ఫీల్ కాకు నాన్న. సో దీవెనక్క వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి అండ్ ఇంకా ఎందుకు లేని అంటే జస్ట్ నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వాలంటే ఈ వీడియోలో దీవెనక్కను దీవెన్ బాబు కనిపిస్తే ఫీల్ అవ్వాలి. ఇక్కడ వాళ్ళు కూడా లేరు కదా. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ఉమోదిన అయితే మస్తు వేసింది. కుకింగ్ చాలా బాగా చేస్తాం, మీకు అందరికి తెలుసు ఆల్రెడీ. మా అన్నయ్య అదృష్టం బోర్ పడుతుంది రోజు అవునా. సో ఇదండి, మేమైతే లంచ్ చేసేస్తున్నాం. దాని తర్వాత ఇంకా చాలా ముచ్చట్లు చెప్పుకోవాలి. సో ఈ వీడియో డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ హాయ్, హలో దివేన్ చెప్పు. ఇప్పుడు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ చూసారనుకో ఫోన్ చేయొచ్చు కదా, ఫోన్ కూడా చేయట్లేదు. వేదార్థ నీ ఫ్రెండ్ జస్వికానా? చెప్పాలి ఇప్పుడు నువ్వు. వేదార్థ జస్వికానా చెప్పాలి. ఇది జస్వినా ఇంకేంలే. జస్సు నీ ఇష్టం, మరి ఆలోచించుకొని చెప్పు ఒకసారి. వేదార్థేనా? ఆయన కూడా వేదార్థేనా? కథం అయిపోయింది, నీ సంగతి అయిపోతుంది ఇంకా కదా. హైట్ అయ్యాడు ఈ సమ్మర్ లో, మనతో పాటే ఉన్నాడు, తిరిగి ఉన్నాము, అయినా కూడా మంచిగా హైట్ కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఏంటి ఈ బాడీ కవర్ చేయాలంటే నేను అమ్మ నాకు పొట్ట చూడు, కవర్ చేయి ఏది అక్క రాలే. కొట్టొచ్చినప్పుడు అట్లా వేసుకుంటే ఇంకెక్కువ నువ్వు ఎంత సన్నగా ఉన్నావు చూడు మామూలు, పొట్టొస్తుందని బాధపడుతుండే అప్పుడైనా. లేదేం లేదు.
ఏం తింటున్నావు పొట్టొచ్చినట్టు? పూరి ఫ్యాన్ ఇక్కడ. ఆలు అంట. ఆలు ఈ రోజు కూడా ఆలు ఫ్రై వేదార్థం కూడా ఇష్టం బాగా. వేసి ఫ్రెష్ చాలా ఉంది. మేమండి మేము ఫస్ట్ స్నానం కాడ గొడవ మాకు. ఆ రోజు రాగానే నేను చేయాలంటే నేను చేయాలి. పొద్దున ఎవరు చేయరు, మళ్ళీ దీవెననే చేస్తారు. చేయిపోయేళ్ళు నువ్వు చెప్పావు ఫాస్ట్ చేయి, టైం వేస్ట్ చేయకుండా. హలో చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తావు అని. సెవెంత్ 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 క్లాస్ అని పిలుస్తుంటే అన్నది అట్లా. ఫిఫ్త్ సిక్స్త్ అనగానే వేరే అయిపోతుంది. ఇప్పుడు సెవెంత్ అనగా అమ్మ సెవెంత్. సెవెంత్ క్లాస్ అనగానే ఏదో ఇట్లా ఇంతకుముందు ఇంకా ఇంతకుముందు బోర్డు ఉండే కానీ అసలు సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా వేరే ఊరికి వేరే విలేజెస్ లో పడేది సెంటర్స్ మనకి. మిస్ అవుతారు అట్లా. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ పిల్లలు మిస్ అవుతారు. అవును, బోర్డ్ ఎగ్జామ్స్ కూడా తీసేసారు ఇప్పుడు సెవెంత్ తీసేసారు, 10th కూడా తీసేస్తారంట. పిల్లలు అయితే చూస్తుండేనే పెరిగిపోతుండే అసలు. అబ్బా ఐఫోన్ తీసుకున్నా. అవునా? నెంబర్స్ అందరికి ఫీడ్ చేస్తుంది. నెంబర్ చూస్తే వాళ్ళ అమ్మమ్మ కూడా అంటుంది, నువ్వు నాకే చేయాలంటుంది మా అమ్మని. నాతో మాట్లాడి నాకే చేయాలంటుంది. స్పెషల్ గా ఆమెతో మాట్లాడాలనుకుంటే తనకే చేయాలి మళ్ళీ. అమ్మో నెంబర్ నెంబర్ చెప్పు. 93